అలాగే ఇంకా రెండో అంశానికి వచ్చేసరికి చూస్తే యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ వార్షిప్ అది స్టాండర్డ్ అయిపోయిందండి అరేబియన్ సీలో. అది స్ట్రైట్ ఆఫ్ అరేబియన్స్ కాదు, స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర స్టాండర్డ్ అయింది. ఇట్స్ మోర్ దెన్ 260 days. అంటే చూడండి దగ్గర దగ్గర మీకు ఒక 10 నెలలు అనుకోవచ్చు. దగ్గర దగ్గర 10 నెలలు, 9 నెలలు, 8-9 నెలలు మరి అక్కడ దగ్గర దగ్గర 4,000 మంది సైన్యం, డిఫరెంట్ వింగ్స్ అందులో ఉంటారు. పెద్దది కాబట్టి ఒక టౌన్షిప్ లాంటిది ఒక రకంగా. వాళ్ళని ఒక చోట అలా చేర్చేసి పని పాట లేకుండా అక్కడ కూర్చోబెట్టడం, జరుగుతుంది అని ట్రంప్ భావించిన యుద్ధం కోసం వాళ్ళని సన్నద్ధం చేయడం కోసం వాళ్ళని అక్కడ వదిలేయటం డెఫినెట్గా ఏంటంటే సైకలాజికల్గా కాన్రెస్ట్ క్రియేట్ అవుతుందండి. ఏ సైకాట్రిస్ట్ని అడిగినా చెప్తారు. ప్రత్యేకించి ఈ కైండ్ ఆఫ్ డిప్రెషన్ అనేది వాళ్ళలో ఎక్కువ, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎక్కువ ఉంటుంది. చాలామంది డాక్టర్స్ చెప్పేది. ఒక అతనైతే సూసైడ్ చేసుకోవద్దంటే మిగిలిన వాళ్ళు కాపాడట. ఇంకా ఎన్నాళ్ళండి వాళ్ళకి ఆ బాధ? నిజంగానే మనం ఇదివరకు కూడా మాట్లాడాం. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్, ఈ రెండు చాలా పెద్ద ఎయిర్ క్యారియర్స్ వాళ్ళవి. అమెరికా సైన్యానికి చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి సముద్రంలో ఒక సిటీ లాగా ఇది. అంతే నిజంగా మాట్లాడితే సముద్రం మీద తేలియాడే ఒక సిటీ. సుమారు 5,000 మంది సెయిలర్స్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ లో ఉంటారు. దాన్ని బేస్ చేసుకుని చాలా ఫ్రిగేట్స్లు, లేకపోతే కార్వెట్లు, వార్షిప్స్, ఫైటర్ జెట్స్, రకరకాల ఒక వ్యవస్థ ఉంటుందన్నమాట. సో ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అంటే కేవలం ఉండే ఒక షిప్ మాత్రమే కాదు. షిప్ కి ఆనుకొని, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కి ఆనుకొని రకరకాల విభాగాలతోటి ఒక సైన్యం, ఒక బెటాలియనే ఉంటుంది. సో అట్లాంటి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ని వాళ్ళు కలిగి ఉన్నారు. యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా హార్ముజ్ జలసంధికి కొంచెం దూరం అరేబియా సముద్రంలో దాన్ని డిప్లాయ్ చేశారు. ఇంతకుముందు జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఆ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కూడా వెనిజులా అధినేతని ఎత్తుకొచ్చేటప్పుడు, ఆ మధురోని తీసుకొచ్చే క్రమంలో అప్పుడు కొంతకాలం పాటు ఆ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ని పెట్టారు. జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అక్కడి నుంచి తిరిగి మళ్ళీ రెడ్ సీలోకి వచ్చింది. రెడ్ సీ నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మధ్యధరా సముద్రంలోకి వెళ్ళింది. హైఫా పోర్ట్ దగ్గర కొన్ని రోజులు ఉంది, కొన్ని రోజులు ఇటలీలోని ఒక పోర్ట్ దగ్గర ఉంది. చాలా లాస్ట్ కి అది కూడా చాలా కష్టమైంది. ఇదివరకు కూడా జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ కూడా ఈ యుద్ధం, ఇరాన్ యుద్ధం మొదలవుతుందన్న టైంలోనే టాయిలెట్ల సమస్య, శానిటైజేషన్ సమస్య ఉండడం వల్ల అండ్ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన లోపల రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు ఆ సైనికులు అనే వార్తా కథనాలు అప్పుడు వచ్చాయి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గురించి. ఇప్పుడు 3 నెలల తర్వాత చూస్తే ఇప్పుడు యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ విషయంలో కూడా అవే వస్తున్నాయి. ఇది ఇంకా ఎక్కడికి వెళ్ళిందంటే వాసు గారు, ఆగస్టు 3వ తేదీన ఒక సైనికుడు ఆ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ నుంచి తట్టుకోలేక, సైకలాజికల్ ప్రెషర్ తట్టుకోలేక పైనుంచి దూకేశాడట, సముద్రంలో దూకేశాడు, ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. సో అది చాలా లేట్ గా బయటకు వచ్చింది కూడా నిజంగా మాట్లాడితే. అంటే ఒక మనిషి చనిపోవడానికి వెళ్ళిపోయాడు అని అంటే అర్థం చేసుకోండి ఎంత ప్రెషర్ ఉండాలి. అమెరికా డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో క్వశ్చన్స్ ఏమేమి వస్తున్నాయి అని అంటే కనుక అక్కడ టాయిలెట్స్ అసలు దారుణంగా ఉన్నాయంట. అసలు మామూలు షిప్ లోనే బయట కూడా టాయిలెట్ పోసే పరిస్థితి వచ్చింది అనమాట. శానిటేషన్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల. 2, ఫుడ్ సప్లై లేదు. ఫుడ్ సప్లై ఇందాక మనం అనుకున్నాం, అంకారాలో టర్కీలో ఎయిర్ ఫోర్స్ 1 మీద అటాక్ చేయడానికి ఇరాన్ ప్రయత్నం చేస్తుందని మనం అనుకున్నాం. చూసారు, ఆ భయంతో డొనాల్డ్ ట్రంప్ ఫుడ్ ట్రక్ లో వెళ్ళిపోయాడని మనం మాట్లాడాం ఇందాకనే. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరుగుతుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కి ఏదైనా సప్లై చేయండి, ఏదైనా షిప్ల ద్వారానో లేకపోతే హెలికాప్టర్ల ద్వారానో ఫుడ్ సప్లై చేయాలి అని అంటే ఎక్కడ వాటి మీద అటాక్ చేస్తారు? అవి టార్గెట్ అవుతాయి. వాళ్ళకి అసలు అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ కి రావాల్సినటువంటి ఫుడ్ సప్లై రానివ్వకుండా ఇరాన్ చేయగలుగుతుంది అని అంటే ఇంత సక్సెస్ అయినట్టు. అవి చూడండి, విజువల్స్ చాలా దారుణమైన విజువల్స్ ఉన్నాయి. అండ్ ఇంకా అక్కడ ఉన్నటువంటి సైనికులు, వాళ్ళకి ఫుడ్ సప్లై లేదు. వాళ్ళు ఎవరితో మాట్లాడాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.